కామెపల్లి గ్రామంలో అంబేద్కర్ నగర్ నందు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కోసం బౌద్ధ సంప్రదాయాలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ దళితులందరూ కూడా అంబేద్కర్ సూచించినటువంటి ఐక్యతా మార్గంలో నడుస్తూ బాగా చదివి ఉన్నత జీవితాలను జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధురై శాసయ్య, గుంటూరు డివిజన్ ఏఎంఐ కన్వీనర్ అల్లు వెంకటేశ్వర్లు, ఉజ్వల్, ఎం జగదీష్, తొలిబల్లి క్రాంతికుమార్, రాజు, పాలేటి కోటేశ్వరరావు, కేవి కృష్ణారావు, బుద్ధకోటి, ఆదినారాయణ తదితరులు. కామేపల్లి మా రక్త బంధువులకు ముందుగా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహ దండపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి కామేపల్లి అంబేద్కర్ యూత్ వారికి పేరు పేరున నా సామాజిక అభినందన తెలుసుకుంటూ ఉన్నాను. ఇది కామేపల్లి ఒక గ్రామానికి కష్టానికి ఆత్మగౌరవానికి ఈ యొక్క దండపూజ ఒక ప్రతీక. కష్టానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈరోజు ఇక్కడ విగ్రహ దంపూజ జరగడం జరిగింది. దీన్ని మీరు ముందుకు కొనసాగించాలని చెప్పే సాహిత్యంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి మనవాదులు దాన్ని రాజ్యాంగాన్ని ఇచ్చేయని చెప్పేసి కుట్రపడుతూ ఉన్నారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఈ నెల 20వ తేదీన మనం ఒంగోలులో బహిరంగ సభ పెట్టి ఉన్నాము. రాజ్యాంగాన్ని పరిరక్షణకై దాంట్లో ఉన్నటువంటి మన ఎస్టీ హక్కుల్ని కాపాడుకోవటానికి మనం సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ 20వ తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాము. ఆ సభకి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ కామేపల్లి అంబేద్కర్ యూత్, కామేపల్లి ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడే దాంట్లో, మన హక్కుల్ని కాపాడే దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యాలని చెప్పేసి మేము కోరుకుంటూ తెలియజేస్తుంటూ మరొకసారి మీకు జైలు తెలియజేస్తూ జై